హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ బాబుకి ఏం ప్రిపేర్ చేశాను, అలాగే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కూడా ఏం చేశాను అనేది ఇవాళ మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ తనకి లంచ్ బాక్స్ కోసం ఎల్లో కలర్ క్యాప్సికమ్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ కోసం వచ్చేసి మినపప్పు ఒక గ్లాస్ నానబెట్టేసి అది పొద్దున్నే పొట్టు తీసేసి కడిగిన తర్వాత గ్రైండ్ చేసి ఒక అర గ్లాసు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసేసి కడిగి అందులో మిక్స్ చేసేసాను. నేను ఇడ్లీ రవ్వ అయితే దీనికోసం పర్టికులర్గా ఈ బ్రేక్ఫాస్ట్కి స్పెషల్గా నానబెట్టనండి. అప్పటికప్పుడు వెంటనే కడిగేసి ఇందులో వేస్తాను. ఎందుకంటే మినపప్పు ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది, దాంట్లో మనం వేసే రవ్వ కూడా మెత్తగా అవ్వకుండా అప్పటికప్పుడు కడిగింది వేస్తే తినేటప్పుడు కొంచెం ఆ క్రంచీగా మనకి క్రిస్పీగా తగులుతుంది చూడండి పంటికి. సో ఆ టెక్స్చర్ వస్తుంది. అందుకని నానబెట్టకుండానే వెంటనే కడిగేసేసి ఇందులో వేసేసి కలిపేసాను. అందులో సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇవాళ ఫ్రైడ్ రైస్ స్టైల్ రైస్ చేస్తున్నాను కాబట్టి లంచ్ బాక్స్కి ఆల్రెడీ అన్నం కూడా ఈ చిన్న గిన్నెలోనే వండేసానండి. చాలా రోజుల తర్వాత ఆలోచించి ఆ యొక్క అల్యూమినియం కుక్కర్లు పక్కన పెట్టడానికి నేను ఆల్రెడీ అల్యూమినియం కుక్కర్లోనే పెట్టేదాన్ని. కాకపోతే కౌంటర్ మీద ఇంకొక కుక్కర్ ఎక్స్ట్రాగా ఉంటుంది, అడ్డంగా ఉంది, దాన్ని తగ్గించడం కోసం డైరెక్ట్గానే స్టీల్ గిన్నెలో వండడం బాగా ట్రై చేశాను. కానీ చాలా అంటే చాలా అలర్ట్గా ఉండి చూసుకోవాలి, లేదంటే కొంచెం ఆలస్యమైన మనకు అడుగు కొద్దిగానే అన్నం మాడుతుంది. సో అది మనకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా, కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తానికైతే వంట చేసే టైంలో స్టవ్ దగ్గరే ఉంటాను కాబట్టి మార్నింగ్ అయితే ఇబ్బంది లేదు. ఇంకా ఇవన్నీ వచ్చేసేసి నేను ఒక 3 పచ్చిమిరపకాయలు, బాగా కావాల్సినంత గుప్పుడు కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ పెద్ద సైజు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆల్రెడీ టిఫిన్ కోసం బౌల్లో మినప్పిండి అంతా కలిపి ఉంచుకున్నాం కదండి, దాంట్లో వేస్తాను. మామూలుగా బేసిక్గా మినపరొట్టు వేసేవాళ్ళైతే మనం వేసినటువంటి ఇడ్లీ రవ్వ బదులుగా బియ్యపు రవ్వ వేస్తారు, లేదంటే బియ్యాన్ని కడిగి గ్రైండ్ చేస్తూ ఉంటారు. బాగా నూనె వేసి కొంచెం బాగానే కూరకి ఎంత వేస్తామో అంత వేసి ఒత్తుగా లావుగా వేసేసి మధ్యలో చిన్న హోల్ పెట్టి అందులో కూడా కాస్త నూనె వేసి మూత పెడితే ఎర్రగా కాలుతుందనమాట. అది మన వాళ్ళు ట్రెడిషనల్గా పాతకాలంలో చేసిన పద్ధతి. బాగా ఎక్కువ నూనె వేసి చేస్తే ఇక అసలు అది మంచి క్రిస్పీగా ఫ్లఫీగా రెడ్ కలర్లో కాలిద్ది. కానీ అంతంత నూనె వేసుకొని తింటే ఈ రోజుల్లో కూర్చొని పనిచేసే మనలాంటి వాళ్ళం, ఈవెన్ మన పిల్లలైనా ఏం కష్టపడుతున్నారు చెప్పండి, కష్టం కదా. అందుకని కొంచెం మోడిఫైడ్ వర్షన్ అనమాట నేను హెల్తీగా ఎలా చేసుకుంటాననేది. అందులో జస్ట్ ఉప్పు, కాస్త బియ్యపు రవ్వే ఉంటుంది, కానీ దాంట్లోకి కాస్త ఎక్కువ వెజిటేబుల్స్, కొంచెం మంచిగా జీర్ణం అవ్వడానికి జీలకర్ర, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటాను నేను. ఈ లోపల డిష్ వాషర్ కూడా కంప్లీట్ అయిపోయింది. డిష్ వాషర్ మీద నేను ఒక షార్ట్ వేశానండి మన షార్ట్స్ ఛానల్లో. ఎంతమంది ఎన్ని రకాల నెగిటివ్ కామెంట్స్ అలాగే పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయంటే అటు 50-50 ఉన్నారు. నెగిటివ్ అన్న వాళ్ళకి నేను బాధపడలేదు, పాజిటివ్ చెప్పిన వాళ్ళకి పొంగిపోలేదు. కాకపోతే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వ్యూ. పోనీలేండి, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారని చెప్పేసి వదిలేశాను నేను. నా వరకైతే అది చక్కగా పనిచేస్తుంది, హ్యాపీగా చక్కగా అందులో బాక్సులు రెడీ చేసేసి, అంటే ఈ పని చేసుకుంటూనే తనకి బాక్సులు పెట్టేటివి, నాప్కిను, స్పూను, ఇట్లా కొన్ని సడన్గా మర్చిపోతాను చూడండి, అలాంటివి అరేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. వాటర్ బాటిల్స్ అక్కడ దగ్గర పెట్టుకొని సమయం చిక్కంగానే ఇక్కడ ఏదైనా కొంచెం అవి నీళ్లు పట్టడం, క్యారియర్ లంచ్ బ్యాగ్ తెచ్చి అక్కడ పెట్టడం, ఇలా చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇవాళ ఫ్రైడ్ రైస్లోనే ప్లెయిన్గా వెజిటేబుల్స్ కాకుండా కొంచెం గుడ్డు కూడా వేద్దామని చెప్పేసి ఈ స్టీల్ ప్యాన్లో కొద్దిగా ఈ ఎగ్ది కూడా వేసాను అనమాట. కొంచెం ఎగ్ పీసెస్ కూడా తగులుతూ ఉంటే పిల్లలు వాళ్ళకి కొద్దిగా క్యాప్సికమ్ అంటే మొరాయిస్తూ ఉంటారు కదా, ఆ ఇబ్బంది లేకుండా ఇష్టంగా తినేస్తారని చెప్పి ఎప్పుడు కొద్దిగా గుడ్డు, ఒక ఉల్లిపాయ వేస్తే ఏముంది, వెజిటేబుల్స్ మిస్ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఈరోజు వెజిటేబుల్స్ కూడా వేశాను. సో అందుకని కొంచెం ఎగ్ని నేను స్టీల్ది బాగా వేడెక్కిన తర్వాత కొంత నూనె వేయాల్సింది, మరీ తక్కువ నూనె వేయడం వల్ల కొంచెం అది అంటుకుందంతే, దాన్ని గీరేసేసి ఎగ్ అనేది స్క్రాంబుల్ చేసేసుకొని అలాగా పొడి పొడిలాడేలాగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఈ లోపల మనం బ్రేక్ఫాస్ట్ కూడా 2 ఒకేసారి చేసుకోవచ్చు కదా, అందుకని కూరగాయలన్నీ కూడా ఈ చాపర్ అయితే నిజంగా మన సమయాన్ని ఎంత బాగా సేవ్ చేస్తుందంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి, కాస్త కొత్తిమీర చిన్నగా కట్ చేసి ఇవన్నీ చేయొచ్చు, కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ మొత్తం ఏమేమి వేయాలనుకున్నామో అన్నీ ఇందులో వేసేసి చాప్ చేసామంటే అన్నిటినీ మనకు కావాల్సిన సైజులో నీట్గా కట్ చేసేస్తుంది. ఇంకా కొత్తిమీర ఒకటి మిస్ అయింది ఇందులో, కొత్తిమీర నా దగ్గర లేదు.
ఉంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే కొత్తిమీర తక్కువ ఉందని చెప్పేసి బాగా సరిపడా కరివేపాకు వేసేసాను. ఇంత కరివేపాకు మనం కూరలో తినమంటే తింటామా చెప్పండి? తినం కదా. అందుకని చెప్పేసి నేను ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువగా వేసేస్తూ ఉంటాను కరివేపాకుని. అలా అని మీకేమీ అనవసరమైన ఫ్లేవరు టేస్ట్ పోవడం ఏమి ఉండదు, చాలా బాగుంటుంది, చక్కగా తినొచ్చు. చూసారు కదా, మిక్స్ చేస్తే మొత్తం కలిసిపోయిందనమాట. ఇలా బాగా కాసేపు బీట్ చేసినట్టుగా చేసామనుకోండి, కొద్దిగా ఉబికినట్టుగా ఫ్లఫీగా వస్తుందన్నమాట పిండి. కాసేపు అలా చేసేసి పక్కన పెట్టేసి, ఇగోండి ఈ ప్యాన్ని కేవలం దీనికోసమే వాడతాను నేను. అప్పుడప్పుడు ఆమ్లెట్ అనుకుంటాను, కానీ ఆమ్లెట్ వేస్తే ఆ వచ్చే స్మెల్కి నెక్స్ట్ టైం ఏదైనా చేసినప్పుడు నాకు ఆ గుడ్డు వాసన నచ్చదు. అందుకని ఆమ్లెట్గా కూడా ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం మినపరొట్టె వేయాలి అనుకున్నప్పుడు చక్కగా అంటుకోకుండా తేలిగ్గా వస్తుంది, నాకు కూడా ఈజీగా ఉంటుంది. అంటే చిన్నగా 3 వేస్తాను, ఒకళ్ళకి సరిపోయేలాగా. లేదంటే 2 తింటారు, అట్లా వాళ్ళ ఆకలిని బట్టి తింటారు అని చెప్పేసి నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి దీంట్లో వేస్తాను. ప్యాన్ మంచిగా కాలిన తర్వాత నెయ్యి వేసి, నెయ్యితోనే చేస్తానండి, నూనెతో చేయను. ఇంక మూత పెట్టేసేసామంటే నిదానంగా ఒక్క అర నిమిషం హైలో పెడతాను, కాస్త కింద క్రిస్పీగా రెడ్గా కాలిద్ది. తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టాలి. బట్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి హైలోది సిమ్లో పెట్టడం మర్చిపోతాను, గబుక్కునగా మాడిపోయే సీన్లు కూడా జరుగుతాయి. జస్ట్ ఒక అర నిమిషం అట్లా దగ్గరుండి హై ఫ్లేమ్లో ఉంచితే మనం వేసిన పిండి కింద క్రిస్పీగా అవుతుంది. తర్వాత సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేస్తే ప్రశాంతంగా అదర్ సైడ్ కూడా మంచిగా ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది. ఇంకా ఇటు బాండీలో నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ చిన్న ముక్క ఇందాక సైడ్ పెట్టుకున్నాను, చాపర్లో వేయకుండా అది కట్ చేసి వేసాను. అలాగే సైడ్కి ఇంకొక చిన్న ముక్క నేను క్యారెట్ కూడా పెట్టుకుని దాన్ని సపరేట్గా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇవి తీసుకుంటే అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి కదా, దానికి టేస్ట్ బాగోదు, ఎక్కువ కరివేపాకు ఉంటుందని చెప్పేసి వాటిని విడిగా చాప్ చేసుకొని నూనెలో చక్కగా కాసేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మగ్గాయి అనుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ అంటే మనకి గ్రీన్ దొరుకుతుంది, రెడ్ దొరుకుతుంది, అలాగే ఎల్లో దొరుకుతుందండి. అన్ని రకాల కలర్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి మన ఆరోగ్యానికి. కాబట్టి ఎప్పుడు గ్రీనే కాకుండా ఎల్లో దొరికినప్పుడు ఎల్లో తీసుకురండి, రెడ్ దొరికినప్పుడు రెడ్ తీసుకురండి. క్యాబేజీ కూడా ఎప్పుడు వైటే కాకుండా పర్పుల్ క్యాబేజీ దొరికినప్పుడు పర్పుల్, ఇలా రకరకాల కలర్స్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ మన ఆహారంలో తీసుకోవడం వల్ల వాటిల్లో ఉండే డిఫరెంట్ ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా మన శరీరానికి హెల్త్కి మంచిదన్నమాట. అందుకని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన క్యాప్సికమ్ ఇప్పటివరకు, కానీ విచిత్రం ఏంటంటే అది ఎన్ని రోజులు ఉన్నా కూడా చక్కగా ఫ్రెష్గానే ఉందండి ఫ్రిడ్జ్లో. అంటే క్లింగ్ ఫిల్మ్ అని చెప్పి ఒక పల్చటి ప్లాస్టిక్ లాంటిది ఉంటుంది, అది వెజిటేబుల్స్కి ర్యాప్ చేస్తే త్వరగా అసలు పాడవవు అనమాట. సో దానివల్ల అది మంచిగా ఫ్రెష్గానే ఉంది. ఇంకా నా దగ్గర రెడ్ కలర్ క్యాప్సికమ్ కూడా ఉంది. గ్రీన్ అంటే ఆబ్వియస్గా ఎక్కడైనా దొరుకుతుంది కదా, ఈ 2 దొరకవు అని చెప్పి తెచ్చుకున్నాను. ఈరోజు ఫైనల్గా అయితే తనకి ఫ్రైడ్ రైస్ చేయడానికి నేను కొన్ని ముక్కలు కూడా వేసాను అనమాట. ఫ్లేవరు అంతా సేమ్, టేస్ట్ అదే ఉంటుంది, కానీ రంగు మార్పు ఉంటుంది అంతే. ఇంక ఇవన్నీ వేశాక మొన్న మనం ఫ్రిడ్జ్ సర్దుకున్నాం కదా, సో అందులో ప్లెయిన్గా అంటే సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కాకుండా జస్ట్ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది, అదంతా ఒక అర స్పూన్ వేసాను అంతే. కొద్దిగా వేసామంటే మంచి దాంట్లో ఉండే అరోమా బాగుంటుంది, పిల్లలు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారు. అది మిక్స్ చేశాక మనకి కారం తగలదు కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం మన అన్నం ఎక్స్ట్రా వేస్తాం కదా దానికి, అలాగే కొంచెం టేస్ట్ కారంగా ఉండడానికి కొద్దిగా కారం, ఉప్పు, ఆ మసాలా కాకుండా విడిగా వేసేసి అన్నీ కలిపేసి మూత పెట్టేసామంటే మంచిగా మగ్గుతాయి. మనం బయట బండి మీద చేసేవాళ్ళు ఏంటంటే ఇంత స్మూత్గా ఇలా చేయరు వాళ్ళు, అప్పటికప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసి టాసింగ్ చేసేసి అన్నం కూడా వేసేసి బాగా వాటిని మాడగొట్టినట్టుగా, అంటే గట్టిగా అయిపోయేలాగా చేసేసి మన చేతిలో పెడుతుంటారు. అది కొంతవరకు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, కానీ అది ఒక టేస్ట్, అది ఒక ఫ్లేవర్ బాగుంటుంది. బట్ ఇంట్లో మన పిల్లలకి మనం అలా చేసి పెట్టలేం కదా, అందుకని ముక్కలు అనేవి చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా మిక్స్ చేసి మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి. ఈ లోపల మన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది, అవి తీసేసి పక్కన పెట్టి కొంచెం పలచగా వేస్తాను బాబుకి. అంత మందంగా వేస్తే తను ఇష్టంగా తినడు, సో తన కోసం కొద్దిగా పలచగా చిన్నగా వేస్తాను అనమాట. వేసేసి మూత పెట్టేస్తే ఇటు పక్కన ఇంకొక ట్రిప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన కూరగాయ ముక్కలన్నిటికీ సీజనింగ్ అంటే ఉప్పు, కారం, మసాలా పౌడర్ అన్నీ పట్టాయి కదండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం చూడండి ఎగ్ పీసెస్, అవి కూడా వేసేసి కలిపి కాసేపు మూత పెట్టామంటే ఈ గుడ్డుకు కూడా చక్కగా మనం వేసిన అన్ని ఫ్లేవర్స్ పడతాయి. లాస్ట్లో అన్నం కలిపి వేసేసుకుని బాక్స్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది. మీకు చెప్పడానికి చాలాసేపు చెప్పినట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ కూడా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఏంటి, మనం గిన్నెడు కూరనైనా వాళ్ళకి పెట్టే కొంచెం స్పూన్ కర్రీలోనే అన్నం కలుపుతాం కదా, సో ఆ కొంచెం కూరగాయ ముక్కలే వాళ్ళకి చక్కగా నచ్చినట్టుగా చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు. సో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి దాంట్లోకి నేను ఈ రైస్ కొద్దిగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటాను.
దానివల్ల కొంచెం మాయిశ్చర్ అందులో ఉండే తడి తగ్గి కాస్త బాక్స్లో ఫ్రైడ్ రైస్లో ఎలా అన్నం పొడి పొడిలాడుతుంటుందో అలా ఉంటుందన్నమాట. వండేటప్పుడు కూడా కొంచెం పొడిగా ఉండేలాగా వండుకుంటే బాగుంటుంది ఇలాంటి వెరైటీస్ ట్రై చేసినప్పుడు. అన్నం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ ఎల్లో క్యాప్సికమ్ ఎట్లా ఉందంటే స్వీట్ కార్న్ వేస్తే ఎలాంటి కలర్ వస్తుందో అలా ఉంది. నా దగ్గర కొత్తిమీర ఒక్కటే మిస్సింగ్, కొత్తిమీర వేస్తే ఇంకా కలర్ఫుల్గా చాలా బాగుండేది. సో మీరు కూడా ఇలాగ మంచి మంచి రెసిపీస్ నేను ట్రై చేసి మీతో షేర్ చేస్తుంటాను. చక్కగా మీ పిల్లలకు కూడా చేసి పెడుతూ ఉండండి. అండ్ మా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి తను స్కూల్కి పంపించేస్తాను. వీడియో ఎలా అనిపించింది, నా రొటీన్ నచ్చిందా మీకు? నచ్చితే ఏ రెసిపీ బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని ఫాలో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.